నమస్కారం వార్తలకు స్వాగతం నా పేరు రవి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు అన్లాక్ 3 మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్ర హోంశాఖ జిమ్లు యోగా కేంద్రాలకు అనుమతి విద్యా సంస్థలు వినోద రంగాలపై కొనసాగుతున్న నిషేధం భారత అమ్ముల పొదిలో చేరిన శక్తివంతమైన అస్త్రం రఫేల్ రాక భారత సైనిక చరిత్రలో సరికొత్త శకానికి నాంది అని ప్రధాని అభివర్ణన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం నూతన విద్యా విధానం 2020కి మంత్రివర్గం ఆమోదం మానవ వనరుల శాఖ పేరును విద్యాశాఖగా మార్పు హైదరాబాద్లో మొబైల్ టెస్టింగ్ ల్యాబ్ను ప్రారంభించిన మంత్రి ఈటెల రాష్ట్రంలో 1100 కేంద్రాల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని వెల్లడి తెలంగాణ వైతాళికులను స్మరించుకుంటూ ప్రభుత్వం ముందడుగు వేస్తోందన్న మంత్రి కేటీఆర్ సీనారే జయంతి సందర్భంగా బంజారాహిల్స్లో సారస్వత్ సదనం ఆడిటోరియం నిర్మాణానికి భూమి పూజ వివరాలు కరోనా నియంత్రణకు దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న రాత్రిపూట కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది జిమ్లు యోగా కేంద్రాలకు ఆగస్టు 5 నుంచి అనుమతిస్తున్నట్లు పేర్కొంది అన్లాక్ 3 మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్ర హోంశాఖ ఆగస్టు 1 నుంచి ఈ మార్గదర్శకాలు అమలు కానున్నట్లు వెల్లడించింది అయితే స్కూళ్లు కాలేజీలు సినిమా థియేటర్లు తెరవడంపై ఉన్న నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది భౌతిక దూరం పాటిస్తూ స్వాతంత్ర్య దినోత్సవానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చునని పేర్కొంది ఎట్ హోం కార్యక్రమాలపై రాష్ట్రపతి గవర్నర్లు నిర్ణయం తీసుకుంటారని పేర్కొంది మెట్రో రైళ్లు సినిమా హాళ్లు స్విమ్మింగ్ పూల్స్ ఎంటర్టైన్మెంట్ పార్కులు బార్లు ఆడిటోరియాలు వంటివి తెరవడంపై నిషేధం కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది సామాజిక రాజకీయ క్రీడా వినోద విద్య సాంస్కృతిక పరమైన కార్యకలాపాలపై నిషేధం కొనసాగుతుందని పేర్కొంది కంటైన్మెంట్ జోన్లో మాత్రం ఆగస్టు 31 వరకు లాక్డౌన్ కొనసాగుతుందని స్పష్టం చేసింది ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రాఫెల్ యుద్ధ విమానాలు భారత వైమానిక అమ్ముల పొదిలో వచ్చి చేరాయి ఫ్రాన్స్ నుంచి హర్యానాలోని అంబాలా ఎయిర్ బేస్లో 5 రాఫెల్ యుద్ధ విమానాలు ల్యాండ్ అయ్యాయి దాదాపు 7,000 కిలోమీటర్లు ప్రయాణించి వచ్చిన తొలి విడత యుద్ధ విమానాలు భారత వాయుసేన అమ్ముల పొదిలో ఆగస్టులో చేరనున్నాయి యుద్ధ విమానాలు ల్యాండ్ కాగానే సంప్రదాయం ప్రకారం వాటర్ సెల్యూట్ ఇచ్చారు భారత్ పాకిస్తాన్ సరిహద్దుకు 220 కిలోమీటర్ల దూరంలో అంబాలా వైమానిక స్థావరం ఉంది ఫ్రాన్స్కు చెందిన ద సాల్ట్ ఏవియేషన్ సంస్థ నుంచి మొత్తం 36 రాఫెల్ విమానాల కోసం భారత్ 59,000 కోట్ల రూపాయలతో ఒప్పందం కుదుర్చుకుంది ఫ్రాన్స్ నుంచి 5 రాఫెల్ ఫైటర్ జెట్లు భారత్కు చేరుకోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రఫేల్ యుద్ధ విమానాలు భారత్కు సురక్షితంగా చేరాయని ట్విట్టర్లో పేర్కొన్నారు ఈ జెట్ల రాక భారత సైనిక చరిత్రలో సరికొత్త శకానికి నాందిగా అభివర్ణించారు భారత వైమానిక దళం సామర్థ్యం మరింత పెరిగిందని పేర్కొన్నారు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ఈ విమానాలు అందజేసిన ఫ్రాన్స్ ప్రభుత్వానికి రాజ్నాథ్ సింగ్ కృతజ్ఞతలు తెలిపారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందిస్తూ ప్రపంచ స్థాయి ఫైటర్ జెట్స్ గేమ్ చేంజర్ అని నిరూపిస్తాయని ట్వీట్ చేశారు ప్రధాని మోదీ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు ధన్యవాదాలు తెలియజేశారు కేంద్ర మంత్రి ప్రకాష్ జావదేకర్ స్పందిస్తూ రఫేల్ యుద్ధ విమానాలు భారత వైమానిక దళంలో చేరడం చారిత్రాత్మకమని ట్వీట్ చేశారు 36 యుద్ధ విమానాల్లో మరో 31 త్వరలోనే భారత్కు చేరతాయని ఆకాంక్షించారు కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ భేటీలో నూతన విద్యా విధానానికి ఆమోదం తెలిపింది మానవ వనరుల శాఖ పేరును విద్యాశాఖగా మారుస్తూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం తెలిపింది ఇస్రో మాజీ చీఫ్ కె కస్తూరిరంగన్ కమిటీ సిఫార్సుల మేరకు కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది విద్యార్థుల నైపుణ్యాల మెరుగుదలపై ప్రభుత్వాలు దృష్టి సారించేందుకు ఈ చర్య దోహదం చేయనుందని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడ్డాయి 1985 సెప్టెంబర్లో విద్యాశాఖను మానవ వనరుల శాఖగా మారుస్తూ నాటి ప్రధాని రాజీవ్ గాంధీ నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి ప్రకాష్ జావదేకర్ మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ మీడియాకు వివరించారు 34 సంవత్సరాలుగా విద్యా విధానంలో మార్పు లేదని
విద్యా విధానానికి సంబంధించి ప్రభుత్వం 2 కమిటీలను ఏర్పాటు చేసిందని కేంద్ర మంత్రి చెప్పారు. ఒకటి ఎస్ఆర్ సుబ్రహ్మణ్యన్ కమిటీ, మరొకటి డాక్టర్ కె కస్తూరి రంగన్ కమిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కొత్త విద్యా విధానం కోసం పెద్ద ఎత్తున సలహాలు తీసుకున్నామని ఆయన చెప్పారు. ఇందుకోసం 2.5 లక్షల గ్రామ పంచాయతీలు, 6,600 బ్లాకులు, 676 జిల్లాలను సంప్రదించినట్లు తెలిపారు. కొత్త విద్యా విధానం ప్రకారం ఒక విద్యార్థి ఒక కోర్సు మధ్యలో మరొక కోర్సు తీసుకోవాలనుకుంటే అతను మొదటి కోర్సు నుంచి పరిమిత సమయం వరకు విరామం తీసుకోవచ్చునట్లను వివరించింది. वो आज सब न करते हुए कल से, हाँ, यानी बाद में मंत्री जी मिलेंगे और क्योंकि आपको भी डाइजेस्ट करना है। और देखो, आज अगर आप सारा रिपोर्ट, सारा प्रेजेंटेशन और सभी प्रेस रिलीज सब दोगे तो पेपर में दूसरा और प्रश्नोत्तर, तो दूसरा कुछ छापने को जगह नहीं रहेगी। तो ऐसा मत करो। और इसलिए so we'll take questions afterwards, not today. That's a special request. 1986 के बाद जो स्कूली शिक्षा और उच्च शिक्षा में उसकी परिवर्तनकारी सुधारों के लिए एक महत्वपूर्ण रास्ता प्रशस्त करेगा। और जो हमारे देश के प्रधानमंत्री ने एक नए भारत के निर्माण की बात की है, जो स्वच्छ भारत होगा, स्वस्थ भारत होगा, सशक्त भारत होगा, समृद्ध भारत होगा, श्रेष्ठ भारत होगा, एक भारत होगा, उस नए भारत के निर्माण में ये नई शिक्षा नीति 2020 मील का पत्थर साबित होगी। जैसे कि हमारे सचिव स्कूली शिक्षा और सचिव उच्च शिक्षा ने विस्तार पूर्वक सभी बातों को सूत्र रूप में रखा है। और हमारे बड़े भाई आदरणीय जावड़ेकर जी जो इस मंत्रालय में और इस शिक्षा नीति से तब से लेकर लगातार जुड़े रहे हैं, जिनके समय में, जिनके मार्गदर्शन में ये काफ़ी आगे बढ़ी। और मैं ये समझता हूं कि पूरी दुनिया में शायद इससे बड़ा परामर्श, विचार विमर्श कभी नहीं हुआ होगा। హైదరాబాద్ కోటి కమాండ్ కంట్రోల్ రూంలో మొబైల్ టెస్టింగ్ ల్యాబ్ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రారంభించారు. అనంతరం కోవిడ్ పరీక్షలు చేసే మొబైల్ వ్యాన్ను మంత్రి పరిశీలించారు. మొబైల్ ల్యాబ్లో ఒకేసారి 10 మంది నుంచి నమూనాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ సందర్భంగా మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ కరోనా లక్షణాలు లేని వారికి ఇంట్లోనే ఐసోలేషన్ ఉంటుందని, అక్కడ సౌకర్యం లేకపోతే ప్రభుత్వ పర్యవేక్షణలో చికిత్స అందిస్తామన్నారు. 10 రోజుల పాటు మందులు, మాస్కులు అందిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో 1100 కేంద్రాల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. హితం యాప్ ద్వారా కోవిడ్ రోగుల వివరాలను నమోదు చేస్తామని తెలిపారు. కరోనా వచ్చిన వారిలో 81% ఎలాంటి లక్షణాలు ఉండవని పేర్కొన్నారు. మరో 19% మందికి కరోనా లక్షణాలు ఉంటాయని వివరించారు. 14% మందికి వెంటిలేటర్ అవసరం ఉండదన్నారు. ఆసుపత్రిలో చికిత్స తర్వాత కోలుకుంటున్నారని చెప్పారు. కంటైన్మెంట్ ప్రాంతాల్లో పరీక్షల కోసం సంచార వాహనాలు పంపుతామని మంత్రి తెలిపారు. ఎక్కడైతే ప్రపంచంలో దీనికోసం స్పెసిఫిక్ మందులు ఉన్నాయో, టొసిలిజుమాబ్ లాంటిది కావచ్చు, ఇలా మన దగ్గరనే ఉత్పత్తి అవుతున్నటువంటి రెమెడిసివిర్ కావచ్చు, పావిఫిరావిర్ లాంటి టాబ్లెట్ కావచ్చు, అవి కూడా ఇచ్చుకొని ఒక మనిషిని పోకుండా కాపాడుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. ఇవాళ ఈ 1100 సెంటర్లలో ఈ టెస్టులు నిర్వహిస్తున్నప్పటికీ కూడా, అంటే స్టాఫ్ కలెక్షన్ చేసి టెస్టులు నిర్వహిస్తున్నప్పటికీ కూడా కంటైన్మెంట్ జోన్లు ఎక్కడైతే ఉన్నాయో, ఎక్కడైతే కొంత ఎక్కువ ఎఫెక్ట్ అయినటువంటి ఏరియాస్ ఉన్నాయో, బస్తీలు ఉన్నాయో, అంతమందిని సెంటర్లో తీసుకోవడం కష్టమైంది. కాబట్టి వాళ్ళ వద్దకే అంబులెన్సులు, బస్సులు పంపించి ఆ బస్సులలో, అంబులెన్సులలో ఇవాళ స్వాబ్ కలెక్షన్ చేసుకునేటువంటి స్కోప్ ఉంటుంది. ఒక్కొక్క బస్సులో 10 కౌంటర్లు, 12 కౌంటర్లు ఉంటాయి. హైదరాబాద్ సనత్ నగర్లో నిర్మించనున్న రైల్వే అండర్ బ్రిడ్జితో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభిస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్లో దశలవారీగా 137 లింక్ రోడ్లను ప్రారంభించనున్నట్లు తెలియజేశారు. సనత్ నగర్లో 4 లైన్ల రైల్వే లైన్ అండర్ బ్రిడ్జికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి
మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. సనత్ నగర్, బాలానగర్ పారిశ్రామిక ప్రాంతాలను కలుపుతూ రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం ద్వారా 6 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. రహదారి వల్ల ఫతేనగర్, సనత్ నగర్ దారుల వైపు వెళ్లే వారికి ట్రాఫిక్ సమస్య తీరుతుందని తెలిపారు. 45 కోట్ల రూపాయలతో ఫతేనగర్ బ్రిడ్జిని కూడా విస్తరిస్తామని చెప్పారు. నగరంలో ఏ కార్యక్రమం చేపట్టినా సనత్ నగర్ మీదుగా చేపడుతున్నామని మంత్రి తెలిపారు. మనకు మెయిన్ రోడ్ మీద, మన సనత్ నగర్ మెయిన్ రోడ్ మీద ఉన్న విధంగా ఒక మంచి మార్గంగా, అంటే కొత్తగా భవిష్యత్తులో అటు ఇటు లోడ్ డిస్ట్రిబ్యూట్ అయ్యి ట్రాఫిక్ సమస్య కూడా తగ్గే విధంగా ఈ కార్యక్రమం తీసుకున్నాం. దాదాపు 6 కిలోమీటర్లు తిరిగి వచ్చే అవస్థ తప్పుతుంది. కేవలం 1.2 కిలోమీటర్లతో 68 కోట్ల రూపాయలతో లక్షలాది మంది ప్రజలకు అద్భుతమైన రిలీఫ్ ఇచ్చే ఈ లింక్ రోడ్ను మరి శ్రీనివాస్ యాదవ్ గారు వెతికి పట్టుకొని ఈ ప్రాంతంలో తప్పకుండా నేను దగ్గరుండి చేయిస్తానంటూ ఒక సంవత్సరం లోపలనే పూర్తి చేస్తానని చెప్పి వారు ఒక కమిట్మెంట్ కూడా తీసుకున్నారు. తప్పకుండా పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే మాదిరిగా మన పక్కనే ఉన్న ఫతేనగర్ బ్రిడ్జ్ కూడా, అక్కడ కూడా ఒకసారి కాదు నాకు 10 సార్లు చెప్పినారు, ఇది ఖచ్చితంగా మనం వైడెన్ చేయాలా, ఎట్టి పరిస్థితుల్లో జరగాలని పట్టుబట్టి దాన్ని కూడా ఈరోజు 4 లేన్లుగా విస్తరించి అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఒప్పించి మెప్పించి ఒక 45 కోట్ల రూపాయలతో దాన్ని కూడా ఈరోజు మనం ఫౌండేషన్ వేసుకుంటా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వైతాళికుల్ని స్మరించుకుంటూ ముందుకెళ్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. సి నారాయణ రెడ్డి జయంతి సందర్భంగా హైదరాబాద్ బంజారాహిల్స్లో సారస్వత సదానందం ఆడిటోరియం నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ప్రతిభ, పాండిత్యం, ప్రజ్ఞ అన్నీ కలగలిపిన వ్యక్తి సీనారే అని కొనియాడారు. దక్షిణ భారతదేశం నుంచి రాజ్యసభకు నామినేట్ అయిన మొదటి కవి సి నారాయణ రెడ్డి అని గుర్తు చేశారు. తెలంగాణ కవులు, కళాకారులకు సారస్వత్ సదానం కొత్త వేదిక అని సాధ్యమైనంత త్వరగా నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. సిరిసిల్లలో గ్రంథాలయానికి సీనారే పేరు పెట్టుకున్నామని వివరించారు. భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆహ్వానించిన గౌరవ ప్రతిభ, పాండిత్యం, ప్రజ్ఞ ఇవన్నీ కలగలిపిన ఒక అపురూపమైన అసాధారణమైన వ్యక్తిత్వం సినారే గారిది. పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టు సినీ గేయ రచయితగా నన్ను దోచుకుందువటే అని తన ప్రస్థానాన్ని ప్రారంభించి తాను పరమపదించే నాటికి కోట్లాది మంది ప్రజల గుండెలను కొల్లగొట్టి గుండెలు దోచుకున్న అద్భుతమైన అసామాన్యమైన మహానుభావుడు సినారే గారు. 1-2 కాదు, ఏ రసాన్నైనా అద్భుతంగా ఆవిష్కరించే ఒక అసాధారణమైన పట్టు తనకు భాష మీద ఉండేదని పెద్దలు చెప్తూ ఉంటారు. నాకంతా ఆయన గురించి మాట్లాడేంత ప్రజ్ఞ కానీ ప్రతిభ కానీ నాకు లేదు. ఉర్దూలో చదువుకున్నారు కాబట్టి ఉర్దూ భాష మీద కూడా అద్భుతమైన పట్టు. ఉర్దూకే పరిమితమైన గజల్ సంస్కృతిని తెలుగులోకి తీసుకొచ్చింది సినారే గారి. నాకు గుర్తున్న ఒక చిన్న గజల్ వారు, పరులకు సహాయపడని నరుడి బతుకు దేనికని, మూగ భూములకు మూగ బిళ్లకు నీరందివ్వని వాగు పరుగు దేనికని అని చెప్పి వారు రాసిన ఒక చిన్న కప్లెట్ గజల్. అదే మాదిరిగా హైదరాబాద్ గొప్పతనాన్ని గురించి వర్ణిస్తూ రిమ్జిమ్ రిమ్జిమ్ హైదరాబాద్ అని చెప్పి అద్భుతంగా అటు చూస్తే చార్మినారు, ఇటు చూస్తే జామా మసీదు, ఓ వంక అసెంబ్లీ హాలు, మరో వంక జూబ్లీ హాల్ అంటూ రాసిన అద్భుతమైన సాహిత్యాన్ని విశ్వనాథ్ గారి సినిమాల్లో వటపత్ర సాయికి వరహాల లాలి అని అద్భుతమైన మరి ఒక లాలిపాట పాడిన, అదే మాదిరిగా సువ్వి సువ్వి అంటూ ఒక మంచి సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యే భాషలో తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1764 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 58,906కు పెరిగింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కరోనా సమాచారాన్ని విడుదల చేసింది. కరోనాతో 12 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 492కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 3,97,939 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్లో తెలిపింది. రాష్ట్రంలో కరోనా నుంచి 43,751 మంది కోలుకోగా మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 14,663కు చేరిందని అధికారులు వెల్లడించారు. కొత్తగా 18,858 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,764 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో నమోదవుతున్న కోవిడ్ కేసుల్లో 66% పురుషులు, 34% మహిళలు ఉన్నారు.
ఇదిలా ఉండగా ఇప్పటి వరకు దేశంలో 15,35,335 మందికి కరోనా సోకగా 9,89,875 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. 34,252 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఒడిశాలో కొత్తగా 1,068 మంది కరోనా బారిన పడ్డారు. దేశవ్యాప్తంగా కరోనా రికవరీ రేటు 64.51% ఉండగా మరణాల శాతం 2.25% ఉంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయడంతో రైతుల కళ్లల్లో ఆనందం కనిపిస్తోంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో కాలువల పనులు పూర్తి కావడంతో ప్రతి ఎకరానికి నీరందించే విధంగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. పూడిక తీసిన కాలువల ద్వారా నీటి ప్రవాహం పెరగడంతో రైతులు ఆనందంగా వ్యవసాయ పనుల్ని ప్రారంభించారు. మరిన్ని వివరాలు. ప్రతి ఎకరానికి సాగునీరు అందించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా సేద్యానికి అనువైన సాగునీటి వనరులను ఖమ్మం జిల్లా అధికారులు అందిస్తున్నారు. ఈ ఏడాది రాష్ట్రంలోనే తొలిసారిగా జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేసి పంట కాలువల పూడికతీత పనులు 100% విజయవంతంగా పూర్తి చేశారు. దీంతో రాష్ట్రంలోనే త్వరితగతిన వరి నాట్లు పూర్తయిన ప్రాంతంగా సత్తుపల్లి గుర్తింపు పొందింది. నీటిపారుదలకు అవరోధంగా నిలుస్తున్న పిచ్చి మొక్కలను తొలగించి కాలువలకు కొత్త రూపం తీసుకొచ్చారు. దీంతో ఆయకట్టు చివరి భూముల వరకు సాగునీరు అందుతోంది. పూడిక తీసిన కాలువల ద్వారా నీటి ప్రవాహం పెరగడంతో రైతులు ఆనందంగా వ్యవసాయ పనులను ప్రారంభించారు. ఈ సకాలంలో మాకు వర్షం రావడం వల్ల ఈ చుట్టూ ఈ 4-5 ఊళ్ళ రైతులు కూడా సకాలంలో పంటలు వేయడం, నార్లు పోసుకోవడం మంచిగా ఈ సంవత్సరం మంచిగా అనుకూలంగా ఉందండి. ఈ ఎటు చూసినా అప్పుడు వాటర్ ఉండేది కాదు. ఈ చెక్ డ్యామ్ ఇవన్నీ అయిన తర్వాత మాకు నీళ్ళనే కరువు లేకుండా పోయింది. అసలు నీళ్ళనే మాకు ఆలోచనే లేకుండా పోయింది. పంటలు కూడా నార్లు కూడా ఒక మనకు అనుకున్న టయానికి వేసుకోవడం జరుగుతుంది. ఈ రకంగా మాకు ఒక ఆనందంగా ఉంది. వేతుపల్లి చెరువు నీళ్లను సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య ఇటీవలే కాలువలకు నీటిని వదిలారు. దీంతో వేతుపల్లి పరిధిలో సుమారు 8,000 ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఈ చెరువు విస్తీర్ణం 1,300 ఎకరాలు. ఈ బేతుపల్లి పెద్ద చెరువు నుంచి 4 కాలువల ద్వారా సాగునీరు విడుదలవుతోంది. పంట కాలువల ద్వారా సత్తుపల్లి, వేంసూరు మండలాల్లో 54 చెరువులను నింపుతున్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలో మొత్తం 350 కిలోమీటర్ల మేర కాలువల పూడికతీత పనులు చేపట్టారు. 2,500 మంది ఉపాధి కూలీలు, 12 జేసీబీల ద్వారా బేతుపల్లి పెద్ద చెరువు ఆయకట్టు పరిధిలోని 23 కిలోమీటర్ల మేర పంట కాలువలను శుభ్రం చేశారు. మేము ఈ కట్టు ఈ వల్ల రావటం వల్ల ముదుగోలుగా నార్లు కూడా పోసుకొని ఆశాజనకంగా వ్యవసాయం స్టార్ట్ అయింది. మంచి ముమ్మరి నాట్లు కార్యక్రమం జరుగుతున్నాం. పత్తి కూడా ఇంకొక 15 రోజుల్లో కూడా లాస్ట్ పాటలే పత్తులు కూడా మా దగ్గర ఉన్నాయి. మిర్చి నారు కూడా పోసుకున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం మాకు సబ్సిడీ మీద కూడా జనుములు అవన్నీ ఇచ్చినాం. దానివల్ల ఆ జనుము వేయటం వల్ల మంచిగా రోటర్ చేసేస్తే మాకు కొంత డిఐపిఐ కాంప్లెక్స్ ఎరువులు కూడా తక్కువ ఉపయోగించుకోవడం కోసం ఉపయోగపడింది. అదేవిధంగా ఈ నీళ్లు ఈ గ్రౌండ్ వాటర్ పెరగటం వల్ల మంచిగా ఉంది. రైతు బంధు కూడా మాకు సకాలంలో పడ్డాయి. మాకు కరెక్ట్ టయానికి రావటం వల్ల రైతు బంధు వల్ల కొంత పెట్టుబడి ఇబ్బంది కూడా తప్పింది. అదేవిధంగా మాకు నీళ్లు వాటర్ సోర్స్ కూడా ఈ తెలంగాణ గవర్నమెంట్లో మంచిగా వచ్చింది. మా ఏరియా రైతులు మంచిగా ఈ గతంలో కంటే ఈ 2-3 సంవత్సరాల నుంచి మంచి వ్యవసాయం చేసుకుంటూ మంచిగా ఏర్పడిందని భావిస్తున్నాను. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పోషణ్ అభియాన్ పథకం చిన్నారులకు, మహిళలకు వరంగా మారింది. గర్భిణీలతో పాటు బాలింతలు, చిన్నారులు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం తీసుకుని ఆరోగ్యవంతులుగా తయారవుతున్నారు. కరోనా సమయంలో కూడా క్రమం తప్పకుండా ఆహార పదార్థాలను అందించడం పట్ల నల్లగొండ జిల్లా చర్లపల్లి క్లస్టర్లోని శివాజీనగర్ అంగన్వాడీ కేంద్రం ద్వారా లబ్ధి పొందిన మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంగన్వాడీ కేంద్రంలో మొత్తం 15 మంది గర్భిణీలు, 14 మంది బాలింతలు, 75 మంది చిన్నారులు ఉన్నారు. అందరికీ క్రమం తప్పకుండా ఇంటి వద్దకే బియ్యం, పాలు, నూనె, పప్పు, గుడ్లను అందిస్తున్నారు. బరువు తక్కువగా ఉన్న పిల్లలకు ప్రత్యేకంగా పాలు, బాలామృతంతో పాటు కరోనా సమయంలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండే కోడిగుడ్డును అందించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఫ్రీ స్కూల్ విద్యార్థులకు విజ్ఞానాన్ని బోధించే యూట్యూబ్ వీడియో లింకులను తల్లిదండ్రులతో పంచుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.
టీ షార్ట్ ఛానల్ ద్వారా బోధించే పాఠాలను కూడా పిల్లలకు నేర్పిస్తున్నామని తెలిపారు. ఎగ్ రోజు బాయిల్డ్ ఎగ్ పెడుతున్నాము పిల్లలకి. అదేవిధంగా టీ శాట్ అనే ఛానల్ ద్వారా పిల్లలకి ప్రీ స్కూల్ పిల్లలకి అంగన్వాడీ టీచర్ అండ్ హెల్పర్స్ వాళ్ళు ఒక గేమ్ లాగా కండక్ట్ చేయడం బాగుంది. ఛానల్ పిల్లలకి ఎంతో కాలక్షేపం అవుతుంది. పిల్లలకి వర్క్ బుక్స్ రాయించడం అవన్నీ చేస్తామండి. ఇప్పుడు కరోనా టైం కాబట్టి పిల్లలు స్కూల్కి రాలేక ఉంటారు కాబట్టి ఇప్పుడు మాకు ప్రోగ్రామ్ టీశాట్ ద్వారా యూట్యూబ్లో టీశాట్ నిపుణ ద్వారా రోజు లైవ్ వస్తుందని 11 గంటల నుంచి 12:30 దాకా. ఈ టైమింగ్స్ కూడా పేరెంట్స్కి చెప్పడం జరుగుతుంది. లింకు మాకు పంపిస్తే మేము పేరెంట్స్కి లింక్ పంపించడం జరుగుతుంది. ఆ లింకు ద్వారా పిల్లలు రోజు ప్రోగ్రామ్ చూస్తున్నట్టు మాకు వీడియోస్ కానీ ఫొటోస్ కానీ షేర్ చేయడం జరుగుతుంది. ఈ పోషణ్ అభియాన్ అనేది ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అండ్ ఈ డిజైర్డ్ చేంజెస్ అనేవి తీసుకురావడానికి ఒక మెషిన్ మోడ్లో ఈ పోషణ్ అభియాన్ ప్రోగ్రామ్ని చేయటం జరుగుతుంది. దీని మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి పిల్లల్లో ఈ స్టంటింగ్, వేస్టింగ్, అండర్ వెయిట్ అంటారు, అంటే బక్కపలచదనం, కురచదనం, అతి తక్కువ బరువు కలగడం, ఇలాంటి పిల్లల్లో మాల్నరిష్మెంట్ ప్రాబ్లమ్స్ అనేవి రికవర్ చేయాలనే ఉద్దేశంతో ఇది లాంచ్ చేయటం జరిగింది. దీని ఆబ్జెక్టివ్స్ వచ్చేసి ఈ స్టంటింగ్, వేస్టింగ్, అండర్ వెయిట్ ఇవన్నీ 3 yearsలో ఇయర్కి ఒక 2% చొప్పున 6% తగ్గించాలి అనే ఒక ఆబ్జెక్టివ్. ఇంకా వచ్చి పిల్లల్లో అండ్ ఉమెన్లో, అడాలసెంట్ గర్ల్స్లో ఈ అనీమియా ఇయర్కి 3% చొప్పున తగ్గించుకుంటూ 3 yearsలో 9% తగ్గించాలి. ఇవి మెయిన్ ఆబ్జెక్టివ్స్. తెలంగాణ రాష్ట్రంలోకి ఇతర ప్రాంతాల నుంచి ఒంటెల రవాణా, వాటిని కబేళాల్లో వధించడం వంటివి తీవ్రమైన నేరంగా ప్రభుత్వం పరిగణిస్తున్నట్లు పశుసంవర్ధక శాఖ వెల్లడించింది. ఈ మేరకు పశుసంవర్ధక డైరెక్టర్ వి లక్ష్మారెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. రాజస్థాన్ ఒంటెల రవాణా వధ నిషేధిత చట్టం 2015 ప్రకారం ఎవరైనా రాష్ట్రంలోకి ఒంటెలను అక్రమంగా తరలించినా, వాటిని వధించినా చట్ట ప్రకారం తీవ్ర నేరంగా పరిగణించబడుతుందన్నారు. తెలంగాణ హైకోర్టు దీనికి సంబంధించి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఒంటెల రవాణా, వధించడం అమానవీయమని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయని పేర్కొన్నారు. విద్య, వైద్య, శాస్త్ర, సాంకేతిక, న్యాయ, పరిపాలన, ప్రసార రంగాల్లో మాతృభాష వినియోగం పెరగాలని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు సూచించారు. మాతృభాషను ప్రోత్సహించడం అంటే ఇతర భాషలను వ్యతిరేకించడం కాదని స్పష్టం చేశారు. దేశ ఆర్థిక స్థితిని బలోపేతం చేసేలా వివిధ రంగాల అవసరాలను తీర్చే విధంగా మాతృభాషను వృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జ్ఞాన సముపార్జన మాధ్యమం మాతృభాష ఇతివృత్తంతో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగం నిర్వహించిన వెబినార్లో ఉపరాష్ట్రపతి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాతృభాష ప్రాముఖ్యతను సమగ్రంగా వివరించారు. మానవ వికాసానికి జీవనాడి లాంటిదని అభివర్ణించారు. విదేశాల నుంచి నాయకులు వచ్చినప్పుడు ఆ దేశ అధ్యక్షుడు, ప్రధానమంత్రులు వచ్చి మన ప్రధానమంత్రిని కలిసినప్పుడు లేదా ఉపరాష్ట్రపతిని కలిసినప్పుడు ఒక చాలా ఆసక్తికరమైన విషయం చెప్తాను. వాళ్ళు ఇంగ్లీషులో మాట్లాడరు. వాళ్ళకి పక్కన తర్జుమా చేసే మనిషి ఉంటారు. వాళ్ళ భాషలో మాట్లాడతారు. తర్జుమా జరుగుతూ ఉంటుంది. దానికి కొంత సమయం పడుతుంది. అయినా కూడా ఇదే ప్రస్తుతం అంతర్జాతీయంగా అమెరికానో బ్రిటన్ లాంటి దేశాలను పక్కన పెడితే మిగతా అందరూ కూడా వాళ్ళ మాతృభాషలో మాట్లాడడానికి ఇష్టపడతారు. ఎందుకు? మాతృభాషను ప్రోత్సహించాలా, మాతృభాషలో మాట్లాడడం మనందరికీ తృప్తినిస్తుంది, గౌరవాన్ని, ఆత్మగౌరవానికి సంకేతం మాతృభాష అనే విషయాన్ని వాళ్ళు తెలియజేస్తూ ఉంటారు ప్రపంచ వేదికల మీద. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, ఇంగ్లీష్లో PhD చేసినట్టు యొక్క ఆ దేశ అధినేతలు కూడా
ఇరాన్, ఇంకా అలాంటి దేశాల వాళ్ళందరూ కూడా మన దేశానికి వచ్చినప్పుడు ఆంగ్ల భాషలో పరిజ్ఞానము బాగా ఉన్నప్పటికీ వాళ్ళు వాళ్ళ సొంత భాషలో మాడుతూ ఉన్నారు, మాతృభాషలో. తర్జుమా జరుగుతోంది. ఏంది దీని అర్థం? ఈ విషయాన్ని మన దేశం గమనించాల్సి ఉంది, మనందరం కూడా గమనించాల్సి ఉంది. ప్రజలకు చేరువయ్యేందుకు ప్రజల భాష మనకు రావాలా. సో నేను అందుకే చెప్తూ ఉంటాను, న్యాయస్థానాల్లో మాతృభాష, పాఠశాలల్లో మాతృభాష, పరిపాలనలో మాతృభాష, జనానికి వచ్చిన భాష, కలెక్టర్ జనానికి వచ్చిన భాషలో మాట్లాడాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా వివిధ రంగాల్లో జరుగుతున్న అభివృద్ధికి సంబంధించిన పదకోశాన్ని మాతృభాషలో అభివృద్ధి చేయాలని ఉపరాష్ట్రపతి విశ్వవిద్యాలయాలకు సూచించారు. అంతరించిపోతున్న పద సంపదను పరిరక్షిస్తూ కొత్త తరాలకు అందించేందుకు విస్తృత పరిశోధనలు చేపట్టాలని అన్నారు. మాతృభాష సంరక్షణకు మీడియా కూడా ముందంజలో ఉంటూ తమ వంతు కృషి చేయాలని సూచించారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు మాతృభాషలో మాట్లాడేలా ప్రోత్సహించాలన్నారు. ప్రాథమిక విద్యా స్థాయిలో తప్పనిసరిగా, ఉన్నత విద్యలో ఒక పాఠ్యాంశంగా మాతృభాషను ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని ఉపరాష్ట్రపతి సూచించారు. నేడు గ్లోబల్ టైగర్స్ డే. ఈ సందర్భంగా పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఉన్న వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాల్లో పుల్ల పరిరక్షణపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పుల్ల సంరక్షణ దినోత్సవం సందర్భంగా కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జావదేకర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ వన్యప్రాణుల సంరక్షణకు ప్రాణాలొడ్డి విధులు నిర్వహిస్తున్న అటవీ సిబ్బంది సేవలను కొనియాడారు. అటవీ శాఖ సిబ్బంది కృషి వల్లే దేశంలో పుల్ల సంరక్షణ సాధ్యమవుతోందని అన్నారు. స్వావలంబన ప్రాముఖ్యతనిస్తూ ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమానికి కేంద్రం చేపట్టిన ప్రాజెక్ట్ టైగర్ ఒక చక్కటి ఉదాహరణగా జావదేకర్ తెలిపారు. గ్లోబల్ టైగర్స్ డే సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రాజెక్టు టైగర్ అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేశారు. అయోధ్య రామమందిర నిర్మాణానికి భూమి పూజ వేడుకను భగ్నం చేయడంతో పాటు విధ్వంసం సృష్టించేందుకు పాకిస్తాన్ ఐఎస్ఐ కుట్రలు పన్నుతోందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో అయోధ్య, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్లో భద్రతా దళాలు అప్రమత్తమై ముమ్మర తనిఖీలు చేపడుతున్నాయి. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో అయోధ్యలో హై అలర్ట్ ప్రకటించారు. అయోధ్యలో భూమి పూజ నిర్వహించబోయే రోజు, జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370ని రద్దు చేసిన రోజు ఆగస్టు 5 కావడంతో భద్రతా బలగాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఆగస్టు 5న అయోధ్యలో జరగనున్న ఈ భూమి పూజ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో సహా బీజేపీ అగ్రనేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారత్తో పాటు ఆర్ఎస్ఎస్ అగ్రనేతలు, దేశంలోని దిగ్గజ పారిశ్రామికవేత్తలు, అధికారులు పాల్గొనే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. రాజస్థాన్ రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్కు గవర్నర్ కార్యాలయం నుంచి మళ్లీ చుక్కెదురైంది. జూలై 31న అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని మూడోసారి అందిన ప్రతిపాదనలను గవర్నర్ కల్రాజ్ మిశ్రా మళ్లీ తిరస్కరించారు. దీంతో గవర్నర్ను మరోసారి కలవడానికి ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సిద్దమయ్యారు. తిరస్కరణకు గల కారణాలను గవర్నర్ అడిగి తెలుసుకుంటారని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. రాజస్థాన్ రాజకీయాల్లో సంక్షోభం ఏర్పడ్డప్పటి నుంచి ముఖ్యమంత్రి గవర్నర్ని కలవటం ఇది 4వసారి. ఇక మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తల్ని ముగిద్దాం. నమస్కారం. అన్లాక్ 3 మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్ర హోంశాఖ జిమ్లు, యోగా కేంద్రాలకు అనుమతి, విద్యా సంస్థలు, వినోద రంగాలపై కొనసాగుతున్న నిషేధం. భారత అమ్ముల పొదిలో చేరిన శక్తివంతమైన అస్త్రం రఫేల్ రాక భారత సైనిక చరిత్రలో సరికొత్త శకానికి నాంది అని ప్రధాని అభివర్ణన. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం. నూతన విద్యా విధానం 2020కి మంత్రివర్గం ఆమోదం. మానవ వనరుల శాఖ పేరును విద్యాశాఖగా మార్పు. హైదరాబాద్లో మొబైల్ టెస్టింగ్ ల్యాబ్ను ప్రారంభించిన మంత్రి ఈటెల. రాష్ట్రంలో 1100 కేంద్రాల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని వెల్లడి.
తెలంగాణ వైతాళికులను స్మరించుకుంటూ ప్రభుత్వం ముందడుగు వేస్తోందన్న మంత్రి కేటీఆర్. సీనారే జయంతి సందర్భంగా బంజారాహిల్స్లో సారస్వత్ సదనం ఆడిటోరియం నిర్మాణానికి భూమి పూజ.